వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. కేసీఆర్ ఫోటో పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తే బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందని, నైతికంగా భావించి కేసీఆర్ ఫోటో లేకుండా ప్రజల్లోకి వెళ్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. నేను ప్రజల దగ్గరకు వెళ్లి ఏం అనుకుంటున్నారో తెలుసుకుంటున్నానన్నారు. రాజకీయ పార్టీకి అవకాశం ఉందా లేదా, పార్టీ పెట్టొచ్చా లేదా అనేది ప్రజలను అడిగి తెలుసుకుంటామని స్పష్టం చేశారు. నా రాజీనామాను ఆమోదించాలని నేను పదే పదే కోరుతున్నానన్నారు. కాంగ్రెస్ రాజకీయం ఏంటో అర్థం కావటం లేదని, నా రాజీనామా ఆమోదిస్తే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సి వస్తుందని భయపడుతున్నారేమోనని అన్నారు. జన్ సురాజ్ పార్టీ నాయకుడు ప్రశాంత్ కిషోర్ రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. ఈ నిర్ణయం గొప్ప మంచి కోసమే అని అభివర్ణించారు. బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ గెలిస్తే అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని, జాతీయ రాజకీయాల దిక్సూచి కొత్త దిశలో తిరుగుతుందన్నారు. జన్ సురాజ్ పార్టీకి 150 సీట్ల కంటే తక్కువ వచ్చినా దాన్ని ఓటమిగానే పరిగణిస్తామని, నేను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందన్నారు. అందువల్లే రాఘోపూర్ నియోజకవర్గంలో తేజస్వి యాదవ్కు పోటీగా మరో అభ్యర్థిని ప్రకటించామని, ఇది పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మేము తీసుకున్న నిర్ణయమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా కూటమికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో మాట్లాడారు. రేపు ప్రధాని శ్రీశైలం, కర్నూలు పర్యటనను గ్రాండ్ సక్సెస్ చేద్దామని, డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని వెల్లడించారు. కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతుందని, గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని, ఇది చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. మావోయిస్టు పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఆయుధాలను వీడి జనజీవన సవంతిలోకి వచ్చారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో మల్లోజుల సహా మావోయిస్టులు తమ ఆయుధాలను సరెండర్ చేశారు. మల్లోజులతో పాటు మరో 61 మంది మావోయిస్టులు ఆయుధాలను విడిచిపెట్టారు. ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో తమ ఆయుధాలను పోలీసులకు అందించారు. మల్లోజులపై దాదాపు 6 కోట్ల రివార్డు ఉండటంతో సీఎం ఫడ్నవీస్ రివార్డును ఆయనకు అప్పగించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మోస్ట్ వాంటెడ్గా మల్లోజులు ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడల్లా లేదా ప్రముఖ నాయకుడు వచ్చినప్పుడల్లా భవిష్యత్తులో ఒక బీసీ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతాడని అందరూ అంటారని, తెలంగాణలో చిన్న ఎన్నికలు కానీ పెద్ద ఎన్నికలు కానీ వస్తే బీసీలనే మర్చిపోతున్నారన్నారు. ఈవేళ బీసీలు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ లోపల ఎక్కడున్నారో చెప్తారా అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. తాను ఇంతకుముందు ఎప్పుడూ ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు లేదా ఓబీసీల గురించి మాట్లాడలేదని, హిందుత్వం గురించి మాత్రమే మాట్లాడానన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థగా పేరుగాంచిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్ ఇప్పుడు ప్రధానంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఈ పాఠశాలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలైంది. ఈ పిటిషన్ను హైకోర్టు విచారణ చేసి పలు సూచనలు చేసింది. సక్రమంగా వినియోగించాల్సిన నిధులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పాలనాపరమైన నిర్ణయాల్లో చాలా మటుకు అవకతవకలు జరుగుతున్నాయని, దీంతో స్కూల్ ప్రతిష్ట దెబ్బతింటోందని ఆయన పిటిషన్లో పేర్కొన్నారు. మహానగరంలోని ప్రభుత్వ భూములను కాపాడటం, అక్రమ నిర్మాణాలను తొలగించి చెరువులు, కుంటలను కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా దూసుకుపోతోంది. తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలో కబ్జాలను హైడ్రా తొలగించింది. బద్వేల్, ఉప్పరపల్లి గ్రామాల్లో జన చైతన్య లేఅవుట్ ఫేజ్ 1, 2లలో ఆక్రమణలకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ 139 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అక్రమ మద్యం కేసులో ఏపీ హైకోర్టు తీర్పుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్లు తేలే వరకు ఏసీబీ కోర్టు బెయిల్ పిటిషన్లను విచారణ చేయవద్దని తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెయిల్ రద్దు, బెయిల్ పిటిషన్లను మెరిట్ ఆధారంగా నిర్ణయించాలని, బెయిల్ పిటిషన్లలో వ్యక్తిగత స్వేచ్ఛ ఇమిడి ఉందని, బెయిల్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. బెయిల్ పిటిషన్లపై వెయిటింగ్ చేయాలన్న హైకోర్టు ఆదేశం సరికాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. బెయిల్ కోసం వెయిట్ చేయాలని చెప్పడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ని ఉల్లంఘించడమే అని సుప్రీంకోర్టు తెలిపింది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థి పేరును ప్రకటించడంతో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ హైకమాండ్ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న లంకల దీపక్ రెడ్డిని ఉప ఎన్నికల బరిలో తమ అభ్యర్థిగా ఎంపిక చేసింది. అభ్యర్థి ఎంపిక విషయంలో చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. ఇద్దరు మహిళా నేతలు సహా పలువురు సీనియర్ల పేర్లను పరిశీలించినప్పటికీ వివిధ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని చివరకు దీపక్ రెడ్డికి అవకాశం ఇచ్చింది. గతంలో అంటే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.
తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ వరుసగా మూడో రోజు కొనసాగుతోంది. మూడో రోజు జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిని మాగంటి సునీత మొదటి నామినేషన్ దాఖలు చేశారు. మూడు ప్రధాన పార్టీల్లో బీఆర్ఎస్ మొదటి నామినేషన్ దాఖలు చేయగా నామినేషన్ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. కాగా నామినేషన్ దాఖలు చేసే ముందు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పూజలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆనవాయితీ ప్రకారం నామినేషన్ వేయడానికి ముందు పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ. జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎన్నిక కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలనకి 2 సంవత్సరాల అరాచక పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 10 ఏళ్ల రైతు బంధు పాలనకు 2 సంవత్సరాల రాక్షస పాలనకి మధ్య జరుగుతున్న ఎన్నికగా పేర్కొన్నారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 2,500 ఇస్తుందని ఆశిస్తున్నానన్నారు. లక్షల మంది రైతన్నలు ఈమెను గెలుస్తుందని ఆశిస్తున్నారని తెలిపారు. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పేన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.